గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు, శివరాత్రి అని అంటూ ఉంటాం కదా. ఇలా శివ పరివారానికి రాత్రులకి ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలియజేస్తారా? బాగుందమ్మా. నవరాత్రాలు అని ఒక పదం, నవరాత్రులు అని ఒక పదం, రెండు కూడా సాధువులే. ఎక్కువ మంది నవరాత్రులను ఇప్పుడు మనం అంటుంటాం. గణపతి నవరాత్రాలు, దేవీ నవరాత్రాలు, శివరాత్రి. ఈ మూడింటికి కనపడకుండా ఒక మణిసూత్రంలాగా లోపల ఒక దారం ఉందమ్మా. వరుసగా వస్తున్నాయి చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అవును, గణపతి నవరాత్రులు, తర్వాత దేవీ నవరాత్రాలు, తర్వాత శివరాత్రి. అంటే ఏంటనమాట, ఒక్కొక్క సాధన ఇది అయిన తర్వాత ఆ సాధన, ఆ సాధన అయిన తర్వాత ఆ సాధన. అంటే ముందు ఈ మెట్టు, తర్వాత ఆ మెట్టు, తర్వాత ఆ మెట్టు. ముందు గణపతి నవరాత్రాల దగ్గరికి వద్దాం. గణపతి అంటే సిద్ధి బుద్ధి ఈ రెండింటినీ కల్పించేటువంటి వాడు. అంటే ఆయనకు భార్యల కింద మనం ప్రతిక్షేపించాము, ప్రతీకాత్మకంగా చూపిస్తున్నాము. కానీ గణపతి అనేటువంటి ఆ ఆరాధన ద్వారా మనకు లభించేది ఏంటంటే సిద్ధి కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది. ఆ నవరాత్రుల్లో వాటి కొరకు మానవుడు తప్పించాలి, అవి మనకు బాగా రావాలని తప్పించాలి. ఇది అయిపోయిన తర్వాత దేవీ నవరాత్రాల్లోకి గణపతి పంపిస్తాడు. అటువంటి పరిపక్వమైనటువంటి మనస్సు అంటే తన అమ్మ దగ్గరికి పంపిస్తాడు. దేవీ నవరాత్రులు అంటే పార్వతీ అమ్మవారు కదమ్మా. అక్కడ పార్వతీ అమ్మవారు ఆ దేవీ నవరాత్రాలు కనుక చేస్తే నీకు శక్తి లభిస్తుంది, సిద్ధి బుద్ధి. బుద్ధితో పాటుగా నీకు ఆ దేవీ నవరాత్రులు నిష్ఠగా కనుక నువ్వు జపిస్తే రాత్రుల యందు, అంటే రాత్రి అంటే మళ్ళీ అక్కడ ప్రతీకాత్మకం. రాత్రుల యందు తెల్లారులు మేలుకొని కూర్చొని అమ్మవారి భజన చేయమని కానీ అమ్మవారిని కొలవమని కానీ ఆవిడేం చెప్పలా. రాత్రి అంటే అజ్ఞానం. అజ్ఞానం తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి, విడి రోజుల్లోనూ ప్రయత్నం చేయాలి, అందులోనూ దేవీ నవరాత్రుల్లో బాగా ప్రయత్నం చేయాలి. భగవద్గీతలో స్వామి పదే 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 చెప్తున్నాడు, అందరికీ ఏది పగలో యోగులకి భక్తులకి అది రాత్రి, యోగులకి భక్తులకి ఏది రాత్రో అది మిగతా వాళ్ళకి పగలు. అక్కడ అర్థం ఏంటనమాట అండి, మనందరం కూడా రాత్రిలోనే సంచరిస్తూ ఉంటాం, అజ్ఞానంలో సంచరిస్తూ ఉంటాం. పగలు అంటే జ్ఞానం, అంటే జ్ఞానం వైపుకి మనం వెళ్తుండాలి. మనం అజ్ఞానంలో కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళు జ్ఞానంలో ప్రకాశిస్తూ ఉంటుంటారు. కాబట్టి మన జ్ఞానం వైపుగా మన ప్రయాణం కొనసాగుతూ ఉండాలి. అందుకని రాత్రులు పెట్టారు వాటిని. రాత్రం అనే పేరుకి అర్థం అది. గణపతి నవరాత్రుల తర్వాత దేవీ నవరాత్రులు. దేవీ నవరాత్రులు అయిన తర్వాత ఒక్కసారిగా మనం శివుడి దగ్గరికి వచ్చేస్తున్నాం. అంటే ఈ రెండిట్లో గనక నీకు పరిపూర్ణత కనుక లభిస్తే, సిద్ధి బుద్ధి శక్తి ఈ మూడు గనక నీకు లభిస్తే శివరాత్రి. శివరాత్రి అనేటువంటిది ఇక తనలో లీనం చేసి, లింగము అనే పదానికి అర్థం ఏంటంటే లీనము చేసుకునేటువంటి దాన్ని లింగము అంటారు. అందుకే జ్యోతిర్లింగము అంటాం కదా. అంటే లీనం చేసుకోవటం ఏంటంటే మోక్షం ఇవ్వటం. కాబట్టి నువ్వు ఏ సాధకుడైతే, ఏ భక్తుడైతే సిద్ధిని బుద్ధిని చక్కగా సంపాదించుకొని తర్వాత శక్తిని సముపార్జించుకొని దేవీ నవరాత్రుల్లో ఉంటాడో వాడికి మోక్షార్హత శివరాత్రి నాడు లభిస్తుంది. ఇది అంతర్గతంగా తెలియచేయటానికి మన సంప్రదాయం ఎంత గొప్పదో చూడండి. ముందు గణపతి నవరాత్రాలు పెట్టింది, తర్వాత దేవీ నవరాత్రాలు పెట్టింది, తర్వాత శివరాత్రి పెట్టింది. ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి అనుసంధానం చేసేటువంటి ఏకైక భక్తి సూత్రం ఇది.